దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఈరోజు నేను మీతో మాట్లాడాలని సిద్ధపడుతూ వస్తూ ఉన్నాను. అది నీ మాట, యువర్ వర్డ్. నిజమే కదా. మాట అనేది వ్యక్తికి మధ్య కమ్యూనికేషన్ని, సంబంధ బాంధవ్యాలను పునర్నిర్మాణం చేస్తుంది, నిలబెడుతుంది, కడుతుంది. మాటకు ఉన్న పవర్ దేనికి లేదండి. అసలు ఈ మాట అనేది మొట్టమొదటిగా ఎక్కడ ప్రారంభమైంది, ఎవరెవరు ప్రధానముగా ఈ మాటను ఉపయోగిస్తూ వచ్చారు, దీనికి ఉన్న రూట్ వర్డ్ మనకేం చెప్తూ ఉంది, హెబ్రీ, గ్రీకు ఈ భాషల్లో కూడా దీని గురించిన భావము ఏమై ఉన్నది అనేది మనం తెలుసుకోబోతూ ఉన్నాం. మనకు తెలుసు కదా, ఒక కొటేషన్ చెప్తాను మీకు. బ్రిడ్జ్ అండ్ వాల్ ఆర్ మేడ్ విత్ ద సేమ్ మెటీరియల్. మనకు తెలుసు కదా, బ్రిడ్జ్ ఇప్పుడు మేము అటు నుంచి ఇటు రావాలి అంటే ఒక బ్రిడ్జ్ క్రాస్ చేసి రావాలి కదా. అలాగే గోడ ఉంది కదా, ఆ గోడ అయినా బ్రిడ్జ్ అయినా ఒకే మెటీరియల్ని ఉపయోగిస్తూ ఉంటారు కట్టేవాళ్ళు. బట్ బ్రిడ్జ్ జాయిన్స్ ద పీపుల్, బట్ వాల్ డివైడ్స్ ద పీపుల్. అంటే బ్రిడ్జ్ అయితేనేమో ప్రజలను కలుపుతుంది, వాల్, గోడ అయితే అదే మెటీరియల్తో కట్టబడిందండి, కానీ అది సపరేట్ చేసేస్తుంది. కాబట్టి మన మాటలు కూడానండి కలుపుతుందా, సపరేట్ చేస్తుందా? అంతే కదా. అసలు ఈ మాటను లేఖనాల్లో ప్రధానముగా ఎవరెవరు ఉపయోగించారు, ఎలా ఉపయోగించారు, ఈరోజు మనము అదే మాటని ఎలా ఉపయోగిస్తూ ఉన్నాం అనేది మనం క్లుప్తంగా తెలుసుకుందాం. నా దగ్గర అయితే చాలా లాంగ్ మెసేజ్ ఉంది, అయినప్పటికీ కూడా కట్ షార్ట్ చేసి చాలా అర్థవంతమైన, సహేతుకమైన కొన్ని మాటలు మీ ముందు ఉంచాలని నేను దేవుని యొక్క సహాయాన్ని అడుగుతూ ఉన్నాను. ఎందుకంటే మనకు తెలుసు కదా, ఆదికాండము 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు తన మాటను ఉపయోగించి ఏం చేశారు. ఆ మాట అనే దానికి హెబ్రీ భాషలో డావార్ అని చెప్పి ఆ మాట వాడబడింది. దానికి అర్థం ఏమిటి అని అంటే వర్డ్ ఆర్ స్పీచ్ ఆర్ థింగ్, అంటే వాక్కు లేకపోతే సంభాషణ, ఒక వస్తువు అని చెప్పి మనకు అర్థమిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ హెబ్రీ భాషలో వాడబడిన ఈ పదాన్ని దేనికి, దాని మీనింగ్ ఏంటి అని అంటే గాడ్స్ కమ్యూనికేషన్ టు హిస్ పీపుల్. అంటే ఆ మాటకు అర్థము దేవుడు తన ప్రజలతో సంభాషించే విధానాన్ని ఇక్కడ మనకు చూపిస్తూ ఉన్నారు. అంతేకాదు, ఇది మరింతగా లోతులోనికి వెళ్ళి ఆలోచన చేస్తే ఇట్ క్యారీస్ ద ఐడియా ఆఫ్ కమ్యూనికేషన్, కమాండ్ అండ్ యాక్షన్. అంటే ఈ మాట మనకి సంబంధాన్ని, అలాగే ఆజ్ఞను, అలాగే క్రియ అనే వాటికి కూడా ఇది చూపిస్తూ ఉందన్నమాట. అర్థమవుతుంది కదా. అంటే ఈ మాట అనేది ఎంత శ్రేష్టమైంది అంటే సంబంధాలను నిర్మాణం చేస్తుంది, ఇది ఒక ఆజ్ఞగా కూడా చెప్పబడుతూ ఉంది. అంతేకాదు, ఇది ఒక క్రియాత్మకమైనది, ఇది యాక్షన్లో మనము చూపించదగింది. అందుకని దేవుడు కూడానండి పలుకబడిన తన క్రియాశీలకమైన మాటని కూడా దేవుడు ఏం చేశాడు అంటే తన చిత్తానుసారమైన కార్యాలను వెలుగులోనికి తీసుకొచ్చారు. ఎలా దేవుడు తన మాట ద్వారా ఈ కార్యాలను వెలుగులోనికి తీసుకొచ్చారు అనంటే మనకు ఆదికాండము 1-2 అధ్యాయాల్లో చూస్తే మనకి కనపడుతుంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్ పరిచర్య అనేది ఇదిగో ఈరోజు మనందరము కూడా దేవుని సందులో కూర్చోవడానికి ఆనాడు దేవుడు పలికిన మాట మనకు చెప్తూ ఉంది. ఇంతకీ దేవుడు ఏం చేశారండి అని అంటే మొట్టమొదటిగా హీ క్రియేటెడ్ ద క్రియేషన్. దేవుడు ఈ సృష్టి అంతటినీ కూడా చేశారు. అలాగే మనకి ఆదికాండం 1:1, కీర్తనాకారుడు 19:1 కూడా చూసినట్లయితే అక్కడ అర్థమవుతుంది, ఆకాశంలో దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయి, ఈవెన్ దేవుని యొక్క పనిని ప్రచురపరుస్తూ ఉన్నాయని చెప్పి, అంతరిక్షము దేవుని యొక్క పనిని ప్రచురపరచుచున్నది అని చెప్పి మనకు అక్కడ కనపడుతుంది. అంటే దేవుడు చేసిన ఈ సృష్టి అంతా కూడా ఎవరిని చూపిస్తూ ఉంది, మనందరినీ కూడా చూపిస్తూ ఉంది. మనందరికీ కావలసిన వాటిని అన్నిటినీ కూడా దేవుడు ఎలా చేశారో అనేది కూడా అక్కడ చెప్తూ వచ్చారు. అంతేకాదు, సస్టెనెన్స్, దేవుడు తన మాట ద్వారానండి మనందరము కూడా ఈ భూలోకములో జీవనోపాధి సంబంధమైన వాటిని అన్నిటినీ కూడా కలిగి ఉండాలని దేవుడు చేస్తూ వచ్చారు. కొలస్సీ 1:17 చూస్తే ఉంటుంది కదా, ఇన్ క్రైస్ట్ ఆల్ థింగ్స్ హోల్డ్ టుగెదర్. అంటే క్రీస్తునందు ప్రతి ఒక్కటి కూడా క్రియారూపకమై ఉన్నవి, సృష్టింపబడి ఉన్నవి అనే సంగతి మనకు అక్కడ కనపడుతూ ఉంది. అంతేకాదు, హెబ్రీ 1:3 చూస్తే దేవుడు తన శక్తివంతమైన మాట ద్వారా ఈ సమస్త సృష్టిని కూడా చేశారు అని చెప్పి అక్కడ మనకు చెప్పబడుతూ ఉంది. అంటే దేవుడు తన మాట ద్వారా ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరికైనా హానికరమైనది, కష్టమైనది ఏదైనా చేశారా? నెవర్. ఎక్కడ కూడా కనపడదండి. అలాగే ఈవెన్ దేవుడు తన మాట ద్వారా హీ రివీల్డ్ హిమ్సెల్ఫ్,
తనను తాను ప్రత్యక్షపరుచుకున్నారు, తన కుమారుని మన కొరకు ప్రత్యక్షపరిచారు. అంతేకాదు లేఖనాలు అన్నీ కూడా పరిశుద్ధాత్మ ప్రేరితమై మన అందరి కొరకు కూడా రావడము అనేది పంపడము అనేది జరుగుతూ వచ్చింది. అంతేకాదు దేవుడు తన మాట ద్వారా సాల్వేషన్ మనకు రక్షణను దయచేశారండి. మనకి అందుకని రక్షణ మనకు దయచేయబడ్డానికి మనకి యోహాను సువార్త 3:16 చదివితే ఏముంది? ఇది కంటతా వాక్యం కదా, సండే స్కూల్ పిల్లలనిగా చెప్పేస్తారు. అసలు మీ అందరినీ ఇప్పుడు ఒక పాటలాగా పాడమన్నా సరే చాలా చక్కగా పాడేస్తూ ఉంటారు కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అందుకని దేవుని ప్రేమకు సాదృశ్యంగా ఆయన ఏం చేశారని తన అద్వితీయ కుమారుడైన క్రీస్తును మన కొరకు ప్రత్యక్షపరిచారు కదా. అంటే అది కూడా దేవుడు తన మాట ద్వారా చెప్పారు, చేశారు. వీటిలో ఎక్కడైనా సరే మనకి ఏదైనా కష్టం కలిగించేది, నష్టం కలిగించేది ఉందా? ఎక్కడ కూడా కనపడదు. ఇదండి దేవుని మాటలో ఉన్న శక్తి. మరి దేవుని మాట అంత కంపాషనేట్ అయ్యింది. అంతేకాదు ఈవెన్ మర్సీ అండ్ కంపాషన్ అని చెప్పేసి నిర్గమాకాండము 34వ అధ్యాయము 6-7 వచనాల్లో చూసినట్లయితే అక్కడ ఉంది కదా, గాడ్ ఈజ్ కంపాషనేట్ అండ్ గ్రేషియస్, స్లో టు యాంగర్, అబౌండింగ్ ఇన్ లవ్ అండ్ ఫెయిత్ఫుల్నెస్. మన దేవుడు కృపా కనికరము కలిగిన వాడు, కోపగించుటకు నిదానించేవాడు, ప్రేమించుటకు ఎంతో ఆతురపడేవాడు అని చెప్పి ఈవెన్ నమ్మదగిన మన దేవుడు అని చెప్పి దేవుని యొక్క గుణ లక్షణాల గురించి చెప్పబడుతూ వచ్చింది. అక్కడ కూడా దేవుడు ఎక్కడ కూడా మనం శిక్షిస్తానని కానీ కోపగించుకుంటానని కానీ చెప్పలా. మనం ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడా స్లో టు యాంగర్ అంటే మన జీవితాల మీద ఎంతగా తనకి అపరిమితమైన ప్రేమను కృపను ఆయన కనపరుస్తూ ఉన్నారో అది మనం ఇక్కడ తెలుసుకోవాలి. తర్వాత మన దేవుడు మనల్ని గైడ్ చేస్తాడంటే ఒక్కొక్కసారి మనము ఏ డైరెక్షన్లో ఎలా వెళ్ళాలో మనకు తెలియదు. కానీ మన దేవుడు ఇక్కడ అంటూ ఉన్నారు కదా, ఐ విల్ గైడ్ యూ. కీర్తన 23వ కీర్తన మనం చదువుకున్నట్లయితే, ద లార్డ్ ఈజ్ అవర్ షెపర్డ్ గైడింగ్ అండ్ ప్రొవైడింగ్ ఫర్ అస్. ఒక కాపరిగా ఆయన మనల్ని నడిపిస్తారని, ఈవెన్ మనల్ని ఎక్కడ నడిపిస్తారు అని అంటే నీటి వాగుల యోరన నడిపిస్తాను అని చెప్తూ వచ్చారు కదా. శాంతికరమైన జలముల యొద్ద ఆయన మనల్ని నడిపిస్తారు కదా. అంత గొప్పగా మన దేవుడు మనకి తోడుగా ఉండి చిరకాలము దేవుని మందిరములో నివాసం ఉండేటట్లుగా గాడ్స్ వర్డ్ యొక్క పవర్ చూసారా అండి. అంటే ఇక్కడ మనల్ని నడిపించేది దేవుని యొక్క మాట. మరొకటి ఉందండి, హీలింగ్ అంటే స్వస్థపరుస్తుంది దేవుని యొక్క మాట. కీర్తనకారుడు 103వ కీర్తన 2-3 చరణాలు చూసినట్లయితే, గాడ్ ఫర్గివ్స్ ఆల్ సిన్స్ అండ్ హీల్స్ ఆల్ డిసీజెస్. అక్కడ తెలుగులో మనం చదివినట్లయితే, ఆయన మన అతిక్రమములన్నిటినీ కూడా క్షమించేవాడని, మన దోషములన్నిటినీ కూడా క్షమించేవాడు, మన రోగములన్నిటినీ కూడా భరించేవాడు, స్వస్థపరిచేవాడు అని మనకు అక్కడ దేవుని మాట మనకు తెలియచెప్పబడుతూ ఉందండి. అంతేకాదు యాకోబు 5వ అధ్యాయము 15-16 వచనాలు చూసినట్లయితే, ద ప్రేయర్ ఆఫ్ ఫెయిత్ విల్ సేవ్ ద సిక్ అండ్ ద లార్డ్ విల్ రైజ్ దెమ్ అప్. మన హృదయము తెల్లని హృదయముగా ఉన్నదా, మల్లెపు వలె ఉన్నదా, హిమము వలె తెల్లగా మన దేవుని కనపరుస్తూ ఉందా అనేది. అంతేకాదు మిర్రర్ ముందుకు వెళ్ళి మనం నిలబడితే ఎవరు కనపడాలండి? ఆలోచించండి. మన దేవుడు కనపడాలి. అంటే మనలో అంతగా దైవికమైన ప్రతిబింబము అనేది ఎప్పుడైతే కనపడుతుందో అక్కడ మనము దేవుని యొక్క కార్యాన్ని మనం పొందుకోవడం మాత్రమే కాదు, ప్రజలు కూడా దీవించబడతారు. అదే తర్వాతగా మనం చూసినట్లయితే ఆయన ప్రొవిజన్, ఆయన మనకి కావలసినవన్నీ కూడా పంపిస్తారండి. ఒక్కొక్కసారి మనకు ఏమీ లేనట్లుగా బాధపడిపోతూ ఉంటాం. ఒక్కొక్కసారి తినడానికి కూడా తిండి లేని సమస్యలు, పరిస్థితులు మనకు ఎదురయ్యాయండి. ఈవెన్ మేము అటువంటి సిచ్యుయేషన్స్ గుండా నడిపించబడ్డాం. ఏ రోజు తెచ్చుకుంటే ఆ రోజు గడిచేది. ఒకవేళ ఆ రోజు ఆ 100 రూపాయలు లేకపోతే పచ్చడి ఉన్నప్పటికీ కూడా నో రైస్. నేను రాత్రి అడిగాను అనమాట మా సిస్టర్ ఒకళ్ళని, ఇట్లా మా బాబు వస్తాడు భోజనానికి, మరి రైస్ ఉందా అని అంటే వాళ్ళ అన్నీ ఉన్నాయి కానీ రైస్ లేదు నిమ్మి అన్నారు. పర్వాలేదు నేను చూసుకుంటాను అని చెప్పేసి. అంటే అన్నీ ఉన్నప్పటికీ కానీ ఒక్కొక్కసారి మనకు ఏమీ లేనట్లుగా అయిపోతూ ఉంటామండి. కానీ దేవుడు అంటూ ఉన్నారు కదా, ఐఎమ్ ద ప్రొవైడర్ ఆఫ్ ఆల్ యువర్ నీడ్స్ అని చెప్పి దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు. అది కూడా తన మాట ద్వారా మనకు చెప్తూ ఉన్నారు. అందుకని ఇక్కడ అంటూ ఉన్నారు కదా, ఫిలిప్పీ 4:19లో, గాడ్ విల్ మీట్ ఆల్ అవర్ నీడ్స్ అకార్డింగ్ టు ద రిచెస్ ఆఫ్ హిస్ గ్లోరీ ఇన్ క్రైస్ట్ జీసస్.
యేసుక్రీస్తు ద్వారా ప్రతి అవసరము కూడా మన జీవితాల్లో మనకు తీరుస్తాను అని చెప్పి మన దేవుడు మనకు తెలియచేసినప్పుడు మరి అవసరత తీర్చకుండా ఉంటారా? డెఫినెట్గా మన ప్రభువు మన ప్రతి విధమైన అవసరతని కూడా తీరుస్తూ ఉంటారు. అందుకని మత్తయి సువార్త 6వ అధ్యాయము 31 నుంచి 33 వచనాలు చూస్తే అక్కడ ఉంటుంది కదా, సీక్ ఫస్ట్ గాడ్స్ కింగ్డమ్ అండ్ రైచియస్నెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బి గివెన్ టు యూ యాజ్ వెల్. అంటే మొట్టమొదటిగా దేవుని నీతిని, దేవుని రాజ్యమును మనం వెతకాలి. అప్పుడు మనకి కావలసిన సమస్తము కూడా అనుగ్రహించబడతాయి. ఇవన్నీ కూడా నుండి దేవుడు తన మాట ద్వారా మనకు తెలియచేసి, నౌ ఇన్హెరిట్ ఆల్ దీస్ బ్లెస్సింగ్స్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితాల్లో ఈ ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని మీరు తప్పనిసరిగా పొందుకోండి అని చెప్పి మనకు తెలియచేస్తూ ఉన్నారు. అందుకని ఇంకా ఏదైతే ఆశీర్వాదము లేకుండా ఉందో దేవుని మాటను క్లెయిమ్ చేద్దాం. ఇదిగో ప్రభా, నువ్వు చెప్పావు కదా, నీ మాట ప్రకారము నేను అడుగుతూ ఉన్నాను, నాకు కావలసిన ఈ ఆశీర్వాదము నీ దగ్గర ఉన్నది, కాబట్టి నీవే నాకు చేయగలవు, నీవే నాకు ఇవ్వగలవు అని ఖచ్చితంగా మనము ఎప్పుడైతే దేవునిని అడుగుతామో మనల్ని ఎన్నటికీ కూడా ఎంటీ హ్యాండ్స్తో పంపించేవారు కాదు మన ప్రభు. మరి దేవుడు ఇన్ని మంచి వాగ్దానాలు ఇచ్చినప్పుడు ఎందుకని అనేక సమయాల్లో మన జీవితాలు శాపగ్రస్తముగా కనపడుతూ ఉన్నాయి? అది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మనకు తెలుసు కదా, దేవుడు ఎంతగా తన మాటను ఉపయోగించి ఇంత బ్యూటిఫుల్ క్రియేషన్ మన కొరకు ఏర్పాటు చేశారో, ఈ బ్యూటిఫుల్ క్రియేషన్లోకి ప్రవేశించకూడని ఒక వ్యక్తి ప్రవేశించేశారు. హెబ్రీ భాషలో అతనికి పెట్టబడిన పేరు నఖాష్. ఈ మధ్య మనం రకరకాల అష్లు పెట్టుకుంటూ ఉన్నాం కదా. ఈ పేరు నఖాష్ అంటే దాని అర్థం ఏంటి తెలుసా? సర్పెంట్ ఆర్ స్నేక్ అంటే పాము. మనకు తెలుసు కదా, అంటే పాము ఆరంభంలో నడుచుకుంటూ ఉండేదని చెప్పేసి మనకి ఏదైనా తోటలో అర్థమవుతుంది. కానీ ఇప్పుడు మనం చూసే పాముకి, ఆనాడు ఏదైనా తోటలో కనపడిన పాముకి చాలా వ్యత్యాసం. నడుచుకుంటూ వెళ్తే అబ్బా ఎంత సుందరంగా ఉంది. అంతేకాదు, పాముల్లో మనకి తెలిసిన 2-3 రకాలు, నల్లగా మచ్చలు అట్లా కనపడతాయి. కానీ ఈ సృష్టిలో ఎన్ని రకాల రంగులు ఉన్నాయో ఆ రంగులతో ఉన్న పాములు, ఒకసారి ఒక వీడియో మా మాస్టర్ మాకు చూపించారు, మా ప్రొఫెసర్ గారు ఎన్టీసీలో ఉన్నప్పుడు. అయ్య బాబు, అసలే పాములంటే భయం, ఆ రంగులు చూస్తే మరీ భయం అనిపించింది. రంగులు మాత్రం చాలా బాగున్నాయి, కానీ ఆ రంగులతో ఉన్న పాములు కదులుతుంటే ఈ పాములా అని అనిపించింది. సో అట్లాగే ఈ సర్పెంట్ అండి నఖాష్ అనే పేరుతో ఉంది. అంతేకాదు సర్పము రూపములో తన మాటతో ఏదేను తోటలోనికి ప్రవేశించింది. అది ఏం చేసిందో తెలుసా? ఇప్పుడు అది మనం తెలుసుకుందాం. ఎందుకంటే హెబ్రీ భాషలో అక్కడ ఒక నౌన్ అంటే క్రియాపదమైన ఒక మాట చెప్పబడింది. ఈ నఖాష్ అనే దానికి అర్థం ఏంటి అంటే టు ప్రాక్టీస్ డివినేషన్, అంటే సోది చెప్పడం. ఈవెన్ తాంత్రిక మాంత్రిక విద్యలతో మానవులను మోసపుచ్చడం అనేది అపవాది యొక్క లక్షణం. అందుకని అపవాది సర్పము రూపములో వివిధ రకాల మాయలతో మోసము చేస్తూ ప్రజలందరినీ కూడా తన ఆధీనంలోనికి తెచ్చుకుంటూ మనందరం కూడా దేవునికి దూరంగా తొలగిపోయేటట్లుగా చేస్తుంది. దేని ద్వారా? తన మాట ద్వారా ప్రవేశించింది. ఆది కాండంలో మనకు అదే కనపడుతుంది. ఎందుకంటే తర్వాత మనం చూస్తే ఇందులో ఈవెన్ తూర్పు పాశ్చాత్య దేశాల్లో కూడా అపవాదిని కొన్ని సమయాల్లో ఎలా మనం అర్థం చేసుకోవచ్చు అంటే మనల్ని అయోమయంలో పడవేస్తున్నట్టు, కేయాస్, కన్ఫ్యూజన్లోకి నడిపించేస్తూ ఉంటుంది. అసలు ఏది రైటో ఏది రాంగో అనేది తెలుసుకునే విషయంలో మనం కన్ఫ్యూజ్ అయిపోయి రాంగ్ డెసిషన్ చేసేసుకునేటట్లుగా మనం పురికొల్పుతూ ఉంది. అంత అయిపోయిన తర్వాత అనిపిస్తుంది కదా, అబ్బా నాకు అప్పుడే అనిపించింది ఇది కాదు అది చేద్దామని, కానీ ఏంటో ఇది చేసేసాను. ఏమవుతుంది అప్పుడు? ఇదిగో అయోమయంలోకి తీసుకెళ్ళిపోతుంది. అంతేకాదు, ఇది మరి డేంజర్, మరి కొన్ని ప్రమాదాల్లోనికి కూడా అలా తోసేస్తుంది. ఎందుకంటే మనకు తెలుసు కదా, ప్రమాదాలు అంటే కేవలం రోడ్ యాక్సిడెంట్సే కాదండి, మన కుటుంబాలలో మనం చేసే నిర్ణయాలు అనే ప్రమాదాలు కనపడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం కొన్ని కుటుంబాలను పరిశీలన చేస్తూ ఉంటే మంచని మనం నిర్ణయం చేస్తున్నాం, కానీ టర్న్ ఎలా అవుతుందండి? అది ఒక పెద్ద పిట్లోనికి, పెద్ద గుంటలోనికి మనం తోసేస్తూ ఉంది. ఇక కుటుంబాల మధ్య సెపరేషన్, బంధుమిత్రుల మధ్య సెపరేషన్, ఎక్కడ చూసినప్పటికీ సంఘాల్లో గలిబిలి, సేవకులకు విశ్వాసులకు మధ్య సెపరేషన్. ఇవన్నీ కూడా అపవాది ఏం చేస్తున్నాడంటే మనము చేయవలసిన నిర్ణయాల విషయంలో చాలా జాగ్రత్తగా మనం వివేచింపకపోవడం వలన మనకి వచ్చే నష్టం అండి. అంతేకాదు సమ్ టైమ్స్ విజ్డమ్ని కూడా ప్రదర్శిస్తాడట అపవాది, జ్ఞానాన్ని కూడా ప్రదర్శిస్తాడు. ఎందుకంటే అసలు మనంత జ్ఞానవంతులు మరొకరు లేరు అనిపించేటట్లుగా చేసి జ్ఞానములో నుండి మనం ఎంత అజ్ఞానులమో అనేది ప్రజలకు తెలియచేస్తూ ఉంటారు.
అందుకనే దేవుని మాటలో మన కొరకు ఏ ఆశీర్వాదాలు ఉన్నాయో అపవాది తన మాటలలో ఏ విధమైన నష్టాన్ని, శాపాన్ని మన కొరకు ముందు ఉంచి అది మనకు ఎంత అందమైన ప్రపంచముగా చూపిస్తూ వచ్చాడో అనేది మనం తెలుసుకోవాల్సి ఉన్నాం. ఎందుకంటే ద మినిస్ట్రీ ఆఫ్ సేటన్, అసలు అపవాది యొక్క పని ఏంటి, పరిచర్య ఏంటి అనేది మనం చూస్తే ఆదికాండం 3వ అధ్యాయంలోనే అక్కడ కనపడుతుంది కదా. హీ వాజ్ ఎ డిసీవర్, అంటే మనల్ని మోసము చేసేవాడు. డిసెప్షన్ అంటే మనకు మోసము, అంటే మన మధ్య మోసాలు జరుగుతూ ఉన్నాయి కదా. ఎలా జరుగుతూ ఉన్నాయి, ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఈ మోసాలు చెప్పండి? అపవాది ప్రవేశం. ఎప్పుడైతే అపవాది ఏదేను తోటలో ప్రవేశించినప్పుడు దేవుని యొక్క సృష్టికి ఎదురుగా నిలబడి తన లోనికి లాగేసుకున్నాడో అక్కడే మానవ పతనం, అక్కడే మోసము అనేది ప్రారంభమైంది. ఈరోజు ఎవరో వచ్చి మళ్ళీ మోసం చేశారనుకోవడం కాదు, అప్పుడే జరిగిపోయింది. అది ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతూ ఉంది. మన తోటి మానవులను ఆధారము చేసుకుని మనము ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటామో, ఎవరి మీద ఎక్కువగా ఆధారపడతామో వారే మన జీవితాలు నట్టేట ముంచేస్తూ ఉంటారండి. అందుకనే బీ కేర్ఫుల్. నమ్మండి, కానీ మరి అధికంగా నమ్మవద్దు. ప్రేమించండి, ఆ ప్రేమలో ఏ విధమైన దోషము కూడా ఉండడానికి వీల్లేదు. ఇతరులు మనకి మోసం చేసినప్పటికీ కూడానంటండి, ఆ మోసాన్ని బట్టి మనం ఇతరులను ద్వేషించకూడదట, మనం ప్రేమిస్తూనే ఉండాలట. అంతేకాదు, ఇంకొక మాటలో ఆలోచన చేస్తే మనము వారి వలె మారకుండా జాగ్రత్తగా చూసుకోవాలట. అది కూడా అపవాది మన దగ్గర వేసే పన్నాగమండి. అందుకని అటువంటి డిసెప్షన్లోనికి, మోసములోనికి మనం త్రోసివేయబడకుండా చూసుకోవలసి ఉన్నాం. మరొక పని ఏం చేస్తాడు, యాక్యుజేషన్. ఎప్పటికీ కూడా నిందారోపణ, నేరారోపణ చేయటమే వాడి పని. ఒకరినొకరు నిందించుకుంటుగా చేస్తాడు. కుటుంబాల్లో చూడండి, హ్యాపీగా కాఫీ కలుపుకుంటాం, మంచి బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం, ఏ పూరీనో చికెన్ కర్రీనో లేకపోతే చపాతీనో చికెన్ కర్రీనో చక్కగా చేసుకుని కూర్చుంటాం. ఒక చిన్న మాట దగ్గర చేయి కడుక్కుని వెళ్ళిపోతాం. చూసారు, యాక్యుజేషన్స్ అంటే నిందలు, లేకపోతే నువ్వు నన్ను ఎందుకు ఇలా అన్నావు, నన్ను ఎందుకు ఇలా చేసావు అనే ఒకే ఒక్క మాట మళ్ళీ ఏం చేస్తుందంటేనండి, అలా అంత కూడా డ్రైగా అయిపోతుందండి. కుటుంబాల్లో కూడా ఎంతో బాధాకరంగా కనపడుతూ ఉంటాయి. అది అపవాది చేసే పనులండి. అందుకని యోబు, మనం బుక్ ఆఫ్ జోబ్లో మనం చూసినట్లయితే 1-2 అధ్యాయాల్లో మనకు కనపడుతూ ఉంటుంది కదా. Satan acts as an accuser before God, challenging the righteousness of Job. దేవుని దగ్గరికి వెళ్ళి మౌనంగా తన పనిని తను చేసుకుని రాకుండా, ఇప్పుడు దేవుని ఎదుట ఎవరైతే యథార్థముగా అక్కడ నిలబడి ఉన్నారో ఆ వ్యక్తి మీద నేరారోపణ చేయటం ప్రారంభించాడు, నిందలు వేయటం ప్రారంభించాడు. నువ్వు అన్నీ ఇచ్చావు కదా, అందుకే హ్యాపీగా ఉన్నాడు, నువ్వు అన్నీ తీసేయి, అప్పుడు ఏమంటాడో చూడు అని చెప్పి దేవునితోనే అక్కడ మాట్లాడినట్లుగా మనకి అక్కడ కనపడుతూ ఉంటుంది. అందుకని మన జీవితాల్లోనండి అపవాది లక్షణాలు ఎక్కడ కూడా నిందలు మోపవద్దు. ఎంతసేపు నా మట్టుకు నేను రైచియస్ పర్సన్ అని చెప్పేసి అనుకుంటే చాలా తప్పు. వీ ఆల్ ఆర్ రైచియస్ బీయింగ్స్ అండి. నేను ఒకవేళ నా తోటి వారి మీద నేను ఏదైనా ఒక మాట నేను మాట్లాడినట్లయితే, నేను ఎవరికి విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నానో తెలుసా? ఎవరికి విరుద్ధముగా మాట్లాడుతూ ఉన్నానంటే నా దేవునికి విరుద్ధముగా, అలాగే అపవాదితో పాటు నిలబడి నేను ఆ రీతిగా మాట్లాడుతూ ఉన్నట్లు లెక్క అవుతుంది. అందుకని వీ ఆల్ హ్యావ్ టు బి కేర్ఫుల్ ఆఫ్ దట్ అండి. ఎందుకంటే అపవాదితో మనం స్నేహం చేయడం లేదని అనుకుంటూ ఉన్నాం, కానీ ఇటువంటి మాటలు, ఇటువంటి క్రియలు మనకు తెలియకుండానే అపవాదితో స్నేహించేటట్లుగాను, అలాగే దేవునికి వ్యతిరేకంగా నిలబడేట్లుగా మనం మాట్లాడుతూ ఉన్నాం. మరొకటి ఏంటంటే, కానీ మనం అనుకుంటూ ఉన్నాం నేను దేవునితోనే ఉన్నాను, నేను దేవునితోనే నిలబడుతూ ఉన్నాను అని అనుకోవడం చాలా పొరపాటండి. ఎందుకంటే దేవుని మాట ఇందాక మనం తెలుసుకున్నాం కదా, కడుతుంది, నిలబెడుతుంది, దీవిస్తుంది, ఎంతో దయా, కరుణ అన్నీ మన పట్ల చూపిస్తూ ఉంటుంది. కానీ అపవాది నిత్యము కూడా నిందారోపణ, నేరారోపణ, నేనే మంచి వ్యక్తిని, నన్ను మించిన మంచి వ్యక్తి భూలోకములోనే లేరు, నేను ఇలా ఉంటాను అలా ఉంటాను చెప్పుకోవడంలో అది ఎవరు చేస్తారండి? అపవాది మన దగ్గరకు వచ్చి అలా మాట్లాడింప చేస్తూ ఉంటాడు. అది తెలుసుకుని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు, అపవాది చేసే మరొక పని శోధిస్తూ ఉంటాడు. నిరంతరము కూడా వాడి పని ఏమిటి అని అంటే శోధన. అందుకనే ప్రభు మనకి ముందుగానే చెప్పారు, శోధన సహించువాడు ధన్యుడు. ప్రభు 40 రోజుల ఉపవాసం తర్వాత అక్కడ కూర్చొని ఉంటే ఆకలి, దాహం. అందుకని ఇదిగో ఈ రాళ్ళు రొట్టెలగినట్లుగా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా అని అంటే, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు దేవుని నోట నుండి వచ్చు మాట. దేవుని నోట ఏ మాట ఉందండి?
ఆశీర్వాదం ఉన్నది, మన జీవితాలకు కావలసిన ఐశ్వర్యాన్ని సంపాదించే మాట ఉంది, గద్దింపు మాట ఉన్నది. అంతేకాదు మన దేవుడు మన జీవితం నిలబెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటే అపవాది నిరంతరము కూడా మనం కూర్చున్న స్థానంలో, నిలబడిన స్థానంలో నుంచి త్రోసివేయాలని, కిందకు పడవేయాలని చెప్పేసి ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వివిధ రకాలైన శోధనలు మన దగ్గరికి వచ్చేస్తూ ఉన్నాయి. ఆ శోధనలు మనం కనుక తెలుసుకోకుండా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మనము దేవుని స్థానంలో నుంచి మనం బయటికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మన ఆత్మ క్రీస్తు ఆత్మతో లంగరు వేయబడి క్రీస్తుతో ఐక్యపరచబడిన వారమై మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు అపవాది ఎంతో ప్రయత్నం చేస్తాడు, కానీ మన జీవితాలను బ్రిడ్జ్గా ఉన్న దేవుడు, ఉంచిన దేవుడు ఎక్కడ కూడా వాల్గా మన జీవితాలను దేవుడు చేయడండి. అపవాది ఏం చేస్తాడు, ఎప్పుడు వాల్స్గా నిర్మాణం చేయాలని చూస్తాడు. ఇదిగో అది నీది, ఇది నీది, ఇది వాళ్ళది, ఇది మనది. సంఘాల మధ్య కూడా అదే తారతమ్యాలు కనపడుతున్నాయి. మా సంఘం, మీ సంఘం. ఏంటండి మా సంఘం, మీ సంఘం? స్థల ప్రభావాన్ని బట్టి, లేదు ప్రాంత స్వభావాన్ని బట్టి మనందరము కూడా మనకున్న అందుబాటులో ఉన్న సంఘాలకు మనం వెళ్తూ ఉన్నాం. రేపటి రోజున ప్రతి ఒక్క సంఘము కూడా సమాన స్థాయిలో క్రీస్తు ఎదుట నిలబడవలసిందే. అందుకని శోధకుడు వచ్చి మా పాస్టర్ గారు బాగా చెప్తారు, మా సంఘములో బాగా ఆరాధన జరుగుతుందండి. లేదండి, క్రీస్తు ఎక్కడైతే పరిపాలన చేస్తూ ఉన్నారో అక్కడ ఎక్కడ కూడా ఇటువంటి మాటలు రావు, రానేరవు, రాకూడదు, అంతేనండి. ఎందుకంటే వీ ఆల్ ఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అండి. మనందరము క్రీస్తుకు చెందిన వారము, క్రీస్తు శరీరములో వివిధ అవయవములమై ఉన్నాము. కాబట్టి ఎక్కడ కూడా శోధకుడు మన దగ్గరకు వచ్చి మనలో అభిప్రాయ భేదాలు పెట్టకుండా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవలసి ఉన్నాం. ఒకరిని ఒకరు మనం మరింతగా గౌరవించుకోవాలండి. అంతేకాదు అపోజిషన్ టు గాడ్స్ వర్క్ అపవాది ఏం చేస్తాడంటే దేవుని పనికి నిరంతరము కూడా ఆటంకం కలుగ చేస్తాడు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదువుకున్నట్లయితే, అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడట. ఎందుకంటే తన సమయం కొద్దిగానే ఉంది. ఈ కొద్దిగా ఉన్న ఈ సమయాన్ని తాను చాలా జాగ్రత్తగా వైజ్గా ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి మనకు తెలుసు కదా, మన ప్రభు రాకడ ఎంతో సమీపముగా ఉన్నది, మన పోకడ కూడా అంతకంటే సమీపముగా ఉన్నది. మరి మనము ఎలా తిరుగుతూ ఉన్నాం, ఏ విధంగా తిరుగుతూ ఉన్నాం, క్రీస్తులో మనము ఏ రీతిగా నిలబడుతూ ఉన్నాం అనేది మనము ఒకంత ఆలోచన చేసుకుందాం. అంతేకాదండి, స్ప్రెడింగ్ లైస్. అపవాది ఏం చేస్తాడంటే అబద్ధాలు, ఎంతసేపు నోరు తెరిస్తే అబద్ధం అండి. మొన్న ఒకళ్ళు వచ్చి అన్నారు కదా, మీకు తెలుసా మేడం గారు, నేను 40,000 సంపాదించాను అన్నారు ఒకళ్ళు. అమ్మో, చిన్న వయసులోనే అన్ని వేలు సంపాదించావా, చాలా సంతోషం అమ్మ, ఏం చేసావు ఆ డబ్బులు అన్న. మా అమ్మకి ఇచ్చానండి అన్నారు. మంచి పని చేసావన్నాను. సరే, మరి ఏదో ఒక రోజు అమ్మను కలుసుకోకుండా ఉంటామా అని చెప్పండి. అమ్మ రానే వచ్చింది. ఏంటమ్మా మీ అమ్మాయి 40,000 సంపాదించిందంట కదా, 2 నెలలు అంటే 40,000 ఎక్కడమ్మా, నెలకు 8,000 తెచ్చి నా చేతిలో పెట్టింది, 1,000 ఇచ్చి 7,000 నేను వాడుకున్నాను, వాడుకున్నందుకు గాను నా దగ్గర డబ్బులు రాగానే మా అమ్మాయి అకౌంట్లో డబ్బులు వేయించేశానమ్మా. అమ్మాయి, ఏంటి అబద్ధం? నాతో అబద్ధం చెప్తున్నావా? ఎందుకు ఈ అబద్ధం? ఎవరిని మోసం చేయాలని మనమే మోసం చేసుకుంటూ సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి, భక్తిలో ఎదిగిపోతూ ఉన్నామని అనుకుంటూ మోసం చేసుకుంటూ ఉన్నాయి. అలా ఒక అబద్ధం చెప్పడం ప్రారంభిస్తే అక్కడ ప్రారంభమవుతుంది మన పతనం. అబద్ధం మీద అబద్ధం, అబద్ధం మీద అబద్ధం, అలా మన జీవితాలు వెళ్ళిపోతూ ఉంటాయండి. అపవాదండి అబద్ధికుడు, అబద్ధములకు ఈ అబద్ధం ఎక్కడ స్టార్ట్ అయింది? అదిగో పలానా వాళ్ళు చెప్పారండి, అదిగో పలానా వాళ్ళు చెప్పారండి. ఏం చెప్పారు? ఇదిగో ఈ అబద్ధం చెప్పారు. మరి అది వాస్తవం కాదే. అందుకని అబద్ధాలకు ఎవరు భయపడవద్దు. నేను అదే చెప్తాను. ఎవరైనా ఏదైనా మన గురించి ఏదైనా మాట్లాడినప్పుడు ఎందుకు మనకు చాలా కంగారు పడిపోతూ ఉంటాం, చాలా ఆయాసాన్ని ఆవేశాన్ని తెచ్చుకుని రొప్పుతాం. అసలు ఒక్కసారి భోజనం కూడా మానేసి కింద కూర్చుని పడి ఏడుస్తాం. నేనైతే శుభ్రంగా భోజనం చేయమంట. ఎందుకంటే అది అబద్ధం. ఎందుకంటే మన ప్రభే చెప్పారు, సత్యము అనేది మన స్వతంత్రులుగా చేస్తుంది, అబద్ధం ఏం చేస్తుందంటే కృంగదీసేస్తుంది. అందుకని నిలకడ మీద మా అమ్మ ఎప్పుడు అనేది అదే. మనకి తెలుగులో కూడా ఒక సామెత ఉంది కదా, నీరు పల్లమెరుగు, నిజము దేవుడెరుగు. కాబట్టి నిజము నిలకడమే తెలుస్తుంది అమ్మాయి, కాబట్టి నువ్వేం కంగారు పడమాకు అనేది మా అమ్మతో ఎప్పుడైనా ఏదైనా మాట్లాడితే. నేను ఇట్లాగే మా ఫ్రెండ్తో ఒకసారి ఇట్లాగే అన్నాను, ఏంటో ఆంటీ నా గురించి ఇలా అనుకున్నారంట మాధవి, నాకు చాలా బాధగా ఉంది అని అంటే ఒకే మాట అంది నా ఫ్రెండ్, పర్వాలా ఆంటీకి నువ్వంటే ఏంటో తెలియదు కదా, అందుకే ఆ మాట అన్నారు, నేను మీనవయం పట్టించుకో మాకు. ఆ రోజు ఆ మాట ఒక బ్రిడ్జ్ లాగానే నన్ను కట్టి ఆంటీని మరింతగా ప్రేమించే కృపను నా దేవుడు నాకు దయచేశాడు. చూసారా, అటువంటి మాటలు మన నోట ఉండాలండి. అంతేగాని నీకు తెలుసా ఆంటీ ఇంకో మాట కూడా ఉంది అని చెప్పేసి మా ఫ్రెండ్ ఇంకొక 2 చెప్పింది అనుకోండి,
ఏమైపోయింది? ఇట్ విల్ బికమ్ ఏ గ్రేట్ వాల్. ఆ వాల్ అయిపోతుంది. మనం ఒక్కొక్కసారి బ్రిడ్జ్గా ఉంటున్నామా, వాల్స్గా ఉంటూ ఉన్నామా ఆలోచన చేసుకుందాం. మన దేవుడు మనల్ని వాల్స్గా కాదండి. ఆఫ్కోర్స్ ఇక్కడ కనుక వాల్స్ లేకపోతే మనం బయటికి తోలివేయబడతాం. ఈ వాల్స్ గురించి కాదు, కానీ మన జీవితంలోనండి మనము వాల్స్గా ఉన్నాము అని అంటే అది మనం కట్టే వాల్ కూడా ఎలా అంటే దేవుని యొక్క కృపలో ప్రజల జీవితాలను కట్టేటట్లుగా ఉండాలి. ఒక్కొక్కసారి మనం నిర్మాణం చేసే వాల్స్ ఉండే చూసారా, అబద్ధాలకి నిజానికి మధ్య మనం నిర్మాణం చేసే వాల్ ఏం చేస్తుందంటే కుటుంబాలను నిలబెడుతుంది, కుటుంబాలను కడుతుందండి. అటువంటి కృపలో మనందరం కూడా ముందుకు కొనసాగుదాం. అందుకని అంతేకాదు, మనకు ఎన్నో కష్టాలు నష్టాలు తీసుకురావటం మాత్రమే కాదు, ఇంకోటి ఏం చేస్తాం, బ్లైండింగ్ మైండ్స్ టు ద గాస్పెల్, సువార్తకి అందులుగా చేసేస్తుంది. అదే కదా, అందుకని ఇప్పుడు చాలామంది ఎన్నో చట్టాలు చేస్తూ ఉన్నారు. సువార్త ప్రకటన చేయబడకూడదు, అసలు ఈ సువార్త వ్యాప్తి చెందకూడదు, ఎవరూ కూడా యేసు అనే మాట వినకూడదు అని చెప్పి ఎన్నో చట్టాలు చేస్తూ ఉన్నారు. అదే మనకి 2 కొరింథీ పత్రిక 4:4 చూసినట్లయితే, Satan is described as blinding the minds of unbelievers to prevent them from seeing the light of the gospel. అక్కడ అపవాది గురించి చెప్పబడుతుంది. తెలుగులో చదవండి. దేవుని స్వరూపి అయ్యున్న ఆ క్రీస్తు సువార్త ప్రకాశం అనేది వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత వారి నేత్రాలకు, వారి మనోనేత్రాలకు ఏం చేసిందండి? కళ్ళజోడు పెట్టేసింది కదా. చాలామంది అదే కళ్ళజోడుతో తిరుగుతున్నాం మనం. ఏ కళ్ళజోడు? భౌతికపరమైన కళ్ళజోడు కాదండి. ఇది కావాలి మనకి టు రీడ్ ద గాడ్స్ వర్డ్. కానీ ఈ యుగ సంబంధమైన దేవత ఎవరండి? నఖాష్ అని పెట్టుకున్నాం కదా, చెప్పాం కదా ఇందాక. హెబ్రీ భాషలో అపవాదికి వాడబడిన పేరు. సో ఆ పేరు పెట్టుకుని మన జీవితాల్లో ఏమీ కనపడనివ్వకుండా చేసేస్తూ ఉన్నాడు, సత్యాన్ని తెలుసుకొనివ్వకుండా చేసేస్తూ ఉన్నాడు. ఎవరైతే డిక్రీ చేశారో, చట్టాలు చేశారో, కాలగమనాన్ని మరల వారి చేతులే మరల స్వతంత్రులుగా చేసే సమయంలోనికి మన దేవుడు తీసుకుని రాబోతూ ఉన్నాడు. చూసారండి, ఇప్పటికీ ఇద్దరు పలికిన మాటల్లో ఉన్న విశిష్టతని మనం తెలుసుకున్నాం. దేవుని యొక్క మాట మన జీవితాలను ఏం చేసిందండి? ఎంతో శ్రేష్టమైన జీవితాలుగా చూపిస్తూ వచ్చింది. అపవాది ఏం చేశాడు? అసలు దానిలో నుంచి మనం భ్రమింప చేసి బయటకు తీసుకొచ్చేస్తూ ఉన్నాడు. మూడోదండి, ఇది మనందరం కూడా చాలా కేర్ఫుల్గా ఉండవలసిందే. మ్యాన్స్ వర్డ్ విచ్ బ్రింగ్స్ డిస్ట్రక్షన్. అంటే మూడోదిగా మానవుని మాట. ఎందుకంటే ఏదేను తోటలో మనకి కనపడే ఈ 3 మాటలు, దేవుని మాట, అపవాది మాట, మానవుని మాట. ఇది నిజమా? అయ్యో నీకు తెలుసా, అసలు దేవుడు చెప్పాడంట, ఇలా తినకూడదన్నాడంట, తింటే అట్లా జరుగుతుందంట. అసలు నీకు తెలిసి ఇది తింటే ఏమవుతుందో తెలుసా? అసలు నువ్వు కూడా దేవుడి వల్లే తయారు అవునా? దేవుడు అంతటి వ్యక్తులం అయిపోతాం మేము. అసలు దీని గురించి పెద్ద డిబేటు ఏంటంటే, అసలు మీరు గనక లేకపోతే అసలు ఈ భూప్రపంచంలోనికి పాపమే వచ్చేది కాదంపేసి ఈ మేల్ అంటే పురుష సమాజం అంతా కూడా ఒక రాయి మన మీదకు వేస్తూ ఉన్నారు. ఇంకో మాట ఉంటుంది, దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఏమన్నారండి? ఎవరితో మాట్లాడారు? ఫస్ట్ చెప్పండి, పురుషులు చెప్పండి. దేవుడు మా పాపంలో పడిన తర్వాత ప్రత్యక్షతను ఎవరికి అనుగ్రహించారు? పురుషులారా చెప్పండి. ఆదాముకి అనుగ్రహించారు. అనుగ్రహించి ఏమని మాట్లాడారు? ఆదామా ఎక్కడున్నావు? అసలు నేను నీకు చెప్పింది నువ్వేం చేసావు అంటే, కమాండ్మెంట్ ఇచ్చింది ఎవరికి? మీకు. అధికారం ఇచ్చింది ఎవరికి? మీకు. మీరు అధికారాన్ని తీసుకొచ్చి స్త్రీలైన వారి చేతిలో పెట్టేసినట్లుగా కనపడుతుంది. సరే, ఇంకొకటి, ఇప్పుడు అవ్వమ్మ గారి దగ్గరికి వద్దాం, మన దగ్గరికే వద్దాం. ఇప్పుడు పండు తిని ఎగురుకుంటూ వెళ్ళాం. ఆ రోజే ఆదాము గారు లాగిపెట్టి 2 పీకి అవ్వమ్మ గారిని, వెళ్ళి మూల కూర్చో, దేవుడు చెప్పాడు తినవద్దని, ఎందుకు తిన్నా, పడై, నేను ప్రార్థన చేస్తాను నీ కోసం అని అంటే వచ్చేదా అండి? మళ్ళీ నాకు తెలిసి కౌంటర్ మెసేజ్ మీరు చెప్పొచ్చు తర్వాత, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో కనపడుతూ ఉంటాయి. సో నిజమేనండి, ఎందుకంటే కొన్ని సందర్భాలలో పురుషుడికి దేవుడు అధికారం ఇచ్చారు. ఆ అధికారానికి మనము లోబడాలి. నిలబడి ఇదిగో స్టేజీలెక్కి ప్రసంగాలు చేసినా, లేదు దేశాన్ని పరిపాలన చేసే సీఎంలు పిఎంలు అయినప్పటికీ కూడా కుటుంబ వ్యవస్థలోనికి వచ్చినప్పుడు పురుషునికి లోబడి భార్య జీవించవలసిందే. నేను దేశాన్ని పరిపాలన చేస్తున్నాను, నువ్వు నా మాట వినాలి అంటే అది సృష్టి క్రమానికే వ్యతిరేకం.
ఇది కేవలము దేవుడు తను ఉద్దేశించి ఒక్కొక్కరికి ఇచ్చిన దాన్ని బట్టి మన పనులు నిర్వర్తించుకుంటూ వెళ్ళాలి. ఆ పనిని బట్టి మన యొక్క స్థానాన్ని ఎన్నటికీ కూడా మనము మర్చిపోకూడదు. స్త్రీలారా గమనించండి, మీరు మీ కుటుంబాలలో స్త్రీలైన వారు ఎలా మీ పురుషులకి లోబడి జీవిస్తూ ఉన్నారు. ఈనాటి దినాల్లో ఎంతోమంది నాకు భర్త వద్దు, నాకు పురుషుడు వద్దు, నాకు విడాకులు కావాలి, నాకు ఎంత భరణం ఇస్తావని చెప్పి ఎంతోమంది విద్యార్థికులైన స్త్రీలు సైతము కూడా ఈ మాటలు మాట్లాడటం అనేది దైవ వాక్యానికి వ్యతిరేకం. క్రైస్తవేతర లోకములో కాదు, క్రైస్తవ లోకములోనే ఈ విధమైన మాటలు మాట్లాడుతూ కుటుంబ విలువలను అంటగట్టేస్తూ ఉన్న వారిని బట్టి ఎంతగానో దేవుని మనసు పశ్చాత్తాప భారంతో ఎంతగానో బాధపడుతూ ఉందండి. పశ్చాత్తాపడవలసిన వారమైన కుటుంబంలో మనకంటూ ఒక స్థానాన్ని మన దేవుడు నియమించాడు. దానికి లోబడి మనము జీవించాలి. కానీ కొన్ని సమయాల్లోనండి సుబుద్ధి కలిగి మనకి ఒక స్త్రీ కనపడుతుంది. ఎవరా స్త్రీ పేరు? అబీగయీలు. భర్త మోటువాడు, మొరటువాడు, దుర్మార్గుడు. పనివాడు వచ్చి అంటాడు కదా, అమ్మా యజమానురాలా, అసలు మన యజమాని దుర్మార్గుడమ్మా, మోటువాడమ్మా, ఇప్పుడు మన ఇంటి మీద చాలా పెద్ద శాపం తీసుకొచ్చేసాడమ్మా. నువ్వెవరివి నా యజమాని తిట్టడానికి అని అనలా. తన భర్త మనసు ఎరిగి తన కుటుంబం మీదకి కీడు రాకుండా వెంటనే అక్కడ దావీదు యొక్క కోపానికి అడ్డుపడి అక్కడ ఆనకట్ట వేసేస్తుంది. అటువంటి సుబుద్ధిని ప్రదర్శించాలి. సమయాలు చూసుకుని ఎప్పుడైతే యజమానులు మన మాట వింటారో అప్పుడు ఆ మాట ఏమండి ఇలా చేస్తే బాగుంటుంది కదా, మన పిల్లల గురించి ఇలా ఆలోచన చేస్తే బాగుంటుంది కదండి, చెప్పవలసిన మాట మనం చెప్పాలి. మనం ఏం చేస్తామంటే ఆఫీస్లో టయర్డ్ అయిపోయి, బిజినెస్లో చికాకులతో ఉండి ఇంటికి వస్తే మనశ్శాంతిగా నా భార్య ఇచ్చే కాఫీనో టీనో తాగి రిలాక్స్ అవుదామని ఆ చెప్పులు విడిచి రావడంతోనే ఇక మైక్ స్టార్ట్ అవుతుంది, ఆన్ అవుతుంది. ఏమండి మీకు తెలుసా వాడు ఇలా చేశాడు అలా చేశాడు, అసలు మీరు ఏం చేస్తున్నారండి? ఇక అంతే కర్ర చేతిలోకి వచ్చేస్తుంది. కప్పు చేతిలోకి రావాల్సిన ఏమవుతుంది, ఇప్పుడు కర్ర చేతిలోకి వచ్చి ఎవరిని కొడతారో తెలియదు. ఆ ఫ్రస్ట్రేషన్కి అంతటికి కారణం ఎవరండి? అందుకని స్త్రీలమైన మనము సుబుద్ధి కలిగి ఉండాలి. అవన్నీ లేకుండా మనం ఏం చేస్తూ ఉన్నాము అని అంటే దైవ వ్యతిరేకముగా చేయటం వలన కుటుంబాలు చిన్న భిన్నమైపోతూ ఉన్నాయి. పిల్లలు ఎంతగానో వేదన చెందుతూ ఉన్నారండి. పిల్లలు ఎంతగానో వేదన బ్రేకప్ ఫ్యామిలీస్లో పిల్లలు ఎలా ఈవెన్ మెంటల్గాను, ఫిజికల్గా, స్పిరిచువల్గా బ్యాలెన్స్డ్గా ఎలా ఎదగలుగుతారు చెప్పండి? ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే మానవుని యొక్క మాట ఎలా ఉంటుంది అంటే యోహాను సువార్త 8వ అధ్యాయము 44 నుంచి 47 వచనాల్లో చూస్తే అక్కడ అపవాది గురించి మాట్లాడుతూ మన మీద ఒక నేరాన్ని మోపుతూ ఉన్నారు. అంతేకాదు మనము ఎవరి సంబంధులమో అని అపోస్తలుని యోహాను ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నారు. అంటూ ఉన్నారు కదా, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు. అంతేకాదు 47 వచనంలో ఉంటుంది కదా, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును, మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరు. చాలా ఖచ్చితంగా అక్కడ యోహాను మనకి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. ఏంటండి, మనము దేవుని సంబంధులం కాదా? అయ్యో నేను దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నానే, దేవుని మాటలు ప్రకటితం చేస్తూ ఉన్నానే, నిత్యము కూడా దేవుని కొరకు ఎంతో ఆశ కలిగి నేను జీవిస్తూ ఉన్నానే, అటువంటిది యామ్ ఐ నాట్ బిలాంగ్ టు మై గాడ్ అని చెప్పి ఇక్కడ మనం అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనము యాకోబు పత్రిక 3వ అధ్యాయంలోనికి వెళ్తే 2 నుంచి 12 వచనాల్లోనండి మనము ఎలా మన మాట ద్వారా తప్పిపోతూ ఉన్నామో అనేది అక్కడ చాలా చక్కగా తెలియచేస్తూ అక్కడ వస్తూ ఉన్నారు. చదువుకుందాం. యాకోబు 3వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతూ ఉన్నాను, చూడండి. అనేక విషయములలో మనం అందరము తప్పిపోచున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టి వాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గల వాడగును. చూడండి, మన అందరము కూడా దేంట్లో తప్పిపోతూ ఉన్నాం? అనేక విషయంలో తప్పిపోతూ ఉన్నామట. అందుకని అనేక విషయంలో తప్పిపోతూ ఉన్నామని చెప్పి వెంటే మరొక లైన్లో ఇక్కడ మాట్లాడుతున్న మాట నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. మాట యందు తప్పకుండా ఉంటే, ఆలోచించండి, మాట యందు మనం తప్పకుండా ఉంటే అట్టివాడు లోపము లేనివాడంటండి. అందుకని మన మాట కుటుంబాలలోనేంటి, సంఘాలలోనేంటి, సమాజంలోనేంటి, స్కూల్స్లో, కాలేజెస్లో అసలు ఎందుకు గొడవలు వస్తూ ఉన్నాయి చెప్పండి? ఆలోచించండి. అసలు కుటుంబంలో భార్యలో ఒకళ్ళేమో చెవిటి వాళ్ళుగా ఉండి మరొకరు మగవాళ్ళుగా ఉంటే
అసలు అబ్బా ఇక ఆ కుటుంబం అంతా కూడా సంతోషమే సమాధానమే. ఎందుకంటే ఏం మాట్లాడేది వినపడదు, ఏం పలకాలో కూడా మనకి మాటలు లేవు. కాబట్టి అన్నిటికీ తలలోపుకుంటూ చెయ్యి పట్టుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉండడం. ఏమంటారు చెప్పండి? అలా అవయవాలన్నీ పనిచేస్తూ ఉన్నను ఒక్కొక్కసారిని చెవిటి వారిలాగా మనం ఉండాలి. వింటున్నాం కదా అని చెప్పేసి కొంతమంది వచ్చి చెప్తూ ఉంటారు. మాటలతోనండి కూల్గా ఉన్న వాళ్ళని కూడా రెచ్చగొట్టేస్తారు. ఇక వెంటనే ఆవేశంతో మనం అలా లెగిస్తాం. తీరా క్రియకు వచ్చేసరికి ఇదంతా కూడా రాంగ్ అని చెప్పేసి అక్కడ తెలుస్తుంది. కానీ మాటల యొక్క ప్రభావానికి మనము లోబడిపోయి ఒకటికి రెండు మాటలు మాట్లాడుతూ దేవునికి వ్యతిరేకంగా మనం వెళ్ళిపోయే ప్రమాదము అనేది చాలా ఉంది. అందుకని అట్టి స్థితిలోనికి మనం ఎవరము కూడా వెళ్లకుండా ఉండాలి. అంతేకాదు మాట విషయంలో మనకి బుద్ధి చెప్పించడానికి కానీ ఇక్కడ యాకోబండి కొన్ని రకాలైన వారిని మనకి అంటే డిఫరెంట్ పీపుల్ మనకు పరిచయం చేస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా మన మాటని కనుక మనం కంట్రోల్గా లేకపోతే అంటే కళ్ళెము లేని గుర్రము ఎలా అదుపు తప్పి పరిగెడుతుందో అలాగే మన మాటల యొక్క నష్టాన్ని మనం పొందుకోవలసి వస్తుంది. అలాగే చుక్కాని లేని ఓడ, అలాగే ఈవెన్ నాలుక, అగ్ని వంటి నాలుక అక్కడ అగ్నితో పోలుస్తూ వచ్చారు. అంతేకాదు నిప్పు, ఈవెన్ ఎంత కొంచెమైన నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెడుతుంది. చూసారా మన నోటికి ఉన్న పవర్ ఎంత ఉందో. అంతేకాదు నీటి బొగ్గ, ఒక నీటి అంటే బొగ్గ నుంచి చేదు నీరు తియ్యటి నీరు వస్తాయా ఆలోచించండి. ఒక్క నోటి నుంచి మంచి మాట ఆశీర్వచనము శాపవచనము వస్తుందా? వస్తాయి. ఎందుకంటే అపవాది వచ్చేస్తున్నాడు కదా మన లోకంలోనికి. అందుకని వాడిని మనం ఎంత దూరంగా పెట్టగలమో అంత దూరంగా మనం పెట్టవలసి ఉన్నాం. అలాగే అంజూరపు చెట్టుకి ఒలివ పండ్లు వస్తాయా? ద్రాక్ష తీగకి ఒలివ పండ్లు వస్తాయా? ఆలోచించండి. ఏ చెట్టు ఫలము ఆ చెట్టే వస్తుంది, అంతేగాని ఒక దాని నుంచి మరొకటి రాదు. చెడ్డ వ్యక్తి నుంచి మంచిది ఏది కూడా రాదు, మంచి వ్యక్తి నుంచి చెడ్డది ఎన్నటికీ కూడా బయటికి ఉత్పన్నం కాదు. అందుకనే ఒక బొగ్గ నుంచే ఉప్పు నీళ్లు తియ్యటి నీళ్లు వస్తాయా? ఆలోచించండి. దేవుని మాట ఇక్కడ మనకు తెలియచెప్తుంది. మానవులమైన మన దేవుడు ఎందుకు నిర్మాణం చేశాడో తెలుసా అండి? ఈ సృష్టి అంతటి మీద పరిచారకులుగా మన దేవుడు మనల్ని చేస్తే మేము ఈ నోటి మాట ద్వారా కళ్ళెము లేని జీవితాన్ని మనం కలిగి ఉంటూ ఉన్నాం. అనేక విషయాల్లో తప్పిపోతూ ఉన్నాం. కానీ తప్పిపోతూ ఉన్నప్పటికీ ఎందుకు తప్పిపోతూ ఉన్నామనంటే మాట విషయంలో మనము నిలకడ లేని వారముగా ఉండటం వలన అది మనల్ని ఏం చేస్తుందంటే పక్కదారిలోనికి తీసుకుని వెళ్ళిపోతూ ఉంది. అందుకని మన దేవుడు ఎందుకు మనకి మాట ఇచ్చారు అనంటే మనము స్టీవర్డ్స్గా మనం ఈ లోకములో ఉండాలి. అదే మనకు ఆదికాండము 1:26 నుంచి 28 వచనాలు చెప్తూ ఉన్నారు. అలాగే ఆదికాండము 2వ అధ్యాయం 15వ వచనంలో కూడా అక్కడ ఏదేను తోటలో ఆదాముని దేవుడు పెట్టడంలో గల ఉద్దేశం ఏమిటి అనంటే ఈ సృష్టి అంతటినీ కూడా ఏదేను తోట అంతటినీ కూడా సేద్యపరుస్తూ చక్కగా జీవితాన్ని సుఖముగా నెమ్మదిగా ఉంచమని దేవుడు మనకు తెలియచేశారు. అంతేకాదు వర్షిప్ అండ్ రిలేషన్షిప్ విత్ గాడ్, క్రీస్తును ఆరాధన చేయడానికి దేవునితో మంచి సంబంధము మనము కలిగి ఉండడానికి మన దేవుడు మనకి మాట ఇస్తే ఆ మాటలో మనం ఆశీర్వాదం కంటే కూడా శాపాన్ని మనం తెచ్చుకుంటూ ఉన్నాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే హ్యూమన్స్ ఆర్ కమాండెడ్ టు లవ్ ద లార్డ్ విత్ ఆల్ దేర్ హార్ట్, సోల్ అండ్ స్ట్రెంగ్త్. ఎందుకంటే మన దేవుడు మనకి ఎందుకు ఇచ్చారు అంటే మాట, క్రీస్తుని ఆరాధన చేయడానికి పూర్ణమైన మనస్సుతో పూర్ణ ఆత్మతో మన దేవుణ్ణి ఆరాధన చేస్తూ మన సంబంధాలు మనం కట్టుకోవాలండి. మరి మన కుటుంబాలలో మన సంబంధాలు ఎలా ఉంటూ ఉన్నాయి, మన ఇతరులతో మన సంబంధాలు మనము ఎలా నిర్మాణం చేసుకుంటూ ఉన్నాం, దేవుని యొక్క ఆజ్ఞకు మనం ఎలా విధేయులుగా మనం చేసుకుంటూ ఉన్నాం అనేది చాలా ప్రధానం. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన కమాండ్మెంట్స్ ఉన్నాయి. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12 నుంచి 13 వచనాలు చూసినట్లయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు పిలిచారు అంటే భయభక్తులు కలిగి దేవుని యొక్క మార్గాలలో నడవమని, ప్రేమించమని, సేవించమని, దేవుని యొక్క కట్టడలను అనుసరించి నడుచుకోమని చెప్పి, ఓ ఇశ్రాయేలు వినుము, ఇదే నీ పని, నీవు ఇదే చెయ్యాలి అని చెప్పి దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు ఉంటే దానికి విభిన్నముగా, విరుద్ధముగా మనము ప్రవర్తిస్తూ వస్తూ ఉన్నామండి. ప్రసంగి 12వ అధ్యాయము 13వ వచనం చూస్తే ద డ్యూటీ ఆఫ్ ఆల్ మ్యాన్ కైండ్ ఈజ్ టు ఫియర్ గాడ్ అండ్ కీప్ హిస్ కమాండ్మెంట్స్. అంటే ఇది ఏ మానవునికి ఇది ఏ మానవ కోటికి పరమావిధి అని చెప్పేసి ఉండదు. ఏంటది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే. ఈ సొలొమోన్ గారు అంటారు కదా, అంత వ్యర్థం, నేతి నథింగ్ వర్త్లెస్నెస్, యూజ్లెస్ అని చెప్పేసి అన్నీ అనుభవించేసిన తర్వాత అంతా కూడా ఇక మీరు వీటిని ఏమి అనుభవించవద్దని చెప్తారు.
మనం అంటంగా మేము కూడా అనుభవించిన తర్వాత, అప్పుడు కూడా మా మోకాళ్ళకి దెబ్బ తగిలిన తర్వాత అప్పుడు మేము ఈ మాట మేము కూడా చెప్తాం. కాబట్టి లెట్ us టేక్ టైం అని చెప్పేసి మనం కూడా ఒక్కోసారి అంటూ ఉంటాం కదా. నిజమేనండి. అన్నీ అనుభవించిన సొలొమోను చిట్ట చివరికి మళ్ళీ ఎక్కడికి వచ్చి ఆగుతూ ఉన్నాడు. ఇందాక అంకుల్ గారు వాక్యం చెప్పారు కదా, సొలొమోను దేవుని సన్నిధిలో ఏమని అడిగారు? నాకు జ్ఞానం ఇవ్వన్నారు. మరి జ్ఞానాన్ని పొందుకున్న సొలొమోను జ్ఞానరాహిత్యంగా అజ్ఞానిలాగా ఎందుకు ప్రవర్తించాడండి? ఆలోచించండి. ఒక మానవుని దగ్గరకండి, దేవుని ఆత్మ పొందుకున్న వ్యక్తి దగ్గరకు కూడా అపవాది ప్రవేశిస్తాడు. దేవునికి సమీపంగా ఉన్నామని చెప్పకుండా మన దగ్గరికి కూడా అపవాది ప్రవేశిస్తాడు. ఎవరిని కూడా విడిచిపెట్టడు. నన్ను విడిచిపెట్టడు, మిమ్మల్ని విడిచిపెట్టడు. అతని కబంధ హస్తాల్లో నుంచి మనం తప్పించుకోవాలి అని అంటే ఫాలో ద కమాండ్మెంట్స్ ఆఫ్ ద లార్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ ఆఫ్ అవర్ లైఫ్ అండి. దానికి మించిన విధి మన జీవితాల్లో మరొకటి లేదు. మర్నాథ టెంపుల్, పాతూర్ రోడ్, నియర్ డి మార్ట్, రామ్స్ అండ్ స్నేహ అవెన్యూ అపార్ట్మెంట్స్, అపార్ట్మెంట్ నంబర్ 513, కుంచన్పల్లి, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9441308156 మరియు 6300502898.